లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడు ఏం సార్, చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ మీద చాలా రకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి, మిశ్రమ స్పందన. ఆయన పట్టుకొచ్చి గాలి చంపారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆయన లొంగిపోవడానికి కూడా సిద్ధంగా ఉండే అని చెప్పి. మీకేమనిపిస్తుంది ప్రైమా ఫెసి? అండ్ ఇప్పుడు ఈ అవసాన దశలో ఏం చేయాలి? లొంగిపోయేందుకు కొద్దిమంది సిద్ధంగా ఉన్నారు, కొద్దిమంది లొంగిపోరు. బట్ మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఎట్లా వాళ్ళతో చర్చలు జరపాలా, లేకపోతే మార్చి 31 డెడ్ లైన్ కరెక్టేనా, ఏం చేయాలంటారు? అంటే ఏ ఎన్కౌంటర్ జరిగినా కూడా దాన్ని బూటకపు ఎన్కౌంటర్ అంటుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే చర్చ. ఎందుకంటే పోలీస్ విభాగంలో పనిచేసాం. నేను గడ్చిరోలి జిల్లాలో 2.5 సంవత్సరాలు పనిచేశాను ఎస్పీగా. సో ప్రత్యక్ష అనుభవం ఉంది యాంటీ నక్సలైట్ ఆపరేషన్ లో గానీ, నక్సల్ మూవ్మెంట్ ఏ విధంగా మార్పు చెందింది అన్నది కూడా మనం గమనించాం. ఏ ఇయర్ సార్ మీరు గడ్చిరోల్లో ఎస్పీగా చేసిన? నేను 94 to 96 అండి. చాలా క్రిటికల్ ఆ టైంలో ఉన్నాను నేను ఇక్కడ. ముఖ్యంగా ఇంతకుముందు మాధవరెడ్డి గారి అబ్బాయి మాట్లాడారు, వారు కూడా తెలియజేస్తున్నారు. అసలు యాక్చువల్ గా ఈ నక్సల్ మూవ్మెంట్ అన్నది చాలా చేంజ్ అయింది. మీరు యాక్చువల్ గా 1967 లో చూసుకుంటే ఏదైతే భూస్వాముల విరుద్ధంగా రైతుల పోరాటం అని మొదలైంది, చారు మజుందారు, కాను సాన్యాల్ వీళ్ళ యొక్క లీడర్షిప్ లో. ఆ తర్వాత ఆపరేషన్ స్టీపుల్ చేజ్ అని అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఉక్కుపాదంతో ఆపివేయడం జరిగింది. దానితో 1980లో కొండపల్లి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ పీపుల్స్ వార్ గ్రూప్ అన్నది మొదలైంది మన దీంట్లో తెలంగాణ. అప్పుడు ఉభయ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అక్కడ తెలంగాణ ప్రాంతానికి పరిమితమైంది. క్రమక్రమంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి, ఆ తర్వాత సుమారుగా 180 జిల్లాలలో ఇది వ్యాపించడం జరిగింది. ఒక రెడ్ కారిడార్ అన్నది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు ఆ ప్రాంతంలో ఈ విధంగా పీపుల్స్ వార్ గ్రూప్ ఒకవైపు, ఆ తర్వాత వచ్చేసి బీహారు, తర్వాత ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతాల్లో అన్ని కలిపి సిపిఐ మావోయిస్ట్ రూపంలో ఇదంతా రూపాంతరం చెంది, ఆ తర్వాత ఏమైందంటే క్రమక్రమంగా వీరు, ఎందుకంటే వీరి సిద్ధాంతాలే చూస్తే తుపాకీ గొట్టంతో మేము రాజ్యాధికారాన్ని సాధిస్తాం, దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఆ తర్వాత వచ్చేసి సిపిఐ ఎంఎల్ ఏదైతే ఉందో, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1967 లో డివైడ్ అయిన తర్వాత సిపిఐ ఎంఎల్ క్రియేట్ అయింది, మావోయిస్ట్ లెనినిస్ట్ అన్నది. ఆ తర్వాత అది సిపిఐ మావోయిస్ట్ గా మారింది. సో ఆ విధంగా వీళ్ళు స్టేట్ ఈజ్ అవర్ ఎనిమీ అన్న దీంట్లో, అంటే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే వీరి యొక్క మూవ్మెంట్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తుందో వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుందాం అన్న ఉద్దేశంతో వీళ్ళు ముఖ్యంగా ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు, అంబుష్లు ఇలాంటివి పెట్టి అనేక వందల వేల మంది పోలీసుల్ని వారు అంతమొందించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకి, తర్వాత ఈ నక్సలైట్స్ కి మధ్య జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కావచ్చు, ఇవి జరుగుతూనే ఉండేవి కంటిన్యూస్. దాని తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా మీరు చూస్తే యాక్షన్ ప్లాన్, పోలీస్ యాక్షన్ ప్లాన్ ఒకటి, డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి, ఇలా రెండుగా విభజించారు. అంటే ఒకవైపు పోలీసు బలగాల ద్వారా వీరి మీద నియంత్రణ చేస్తూ ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. నేను ఎందుకంటే మహారాష్ట్ర రెఫరెన్స్ లో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రోడ్లు ఎప్పుడైతే నిర్మాణం చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటాయో వీళ్ళు వెంటనే రోడ్డు కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళందరినీ కూడా చంపడం మొదలు పెట్టారు. అందుకనే మహారాష్ట్రలో సుమారుగా 360 కిలోమీటర్లు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ ద్వారా అక్కడ వేయించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్లు నిర్మించిన తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా ఇంటీరియర్ ప్లేసెస్ కి వచ్చేస్తాయి, వచ్చిన తర్వాత వారి మీద చర్యలకు ఉంటుంది కాబట్టి రోడ్డు నిర్మాణానికి వీరు వ్యతిరేకించేవాడు. సో ఈ విధంగా డెవలప్మెంట్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ చేసుకుంటూ వెళ్లి అనేక ప్రాంతాలు అభివృద్ధి చెంది. తర్వాత మీరు రాజ్యాంగం కూడా చూసుకుంటే షెడ్యూల్ 5 చూసుకుంటే అందులో ఏదైతే ట్రైబల్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర గవర్నర్లకు విశేషమైన అధికారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పేసా చట్టం అని 1996 లో తీసుకురావడం జరిగింది. అంటే పంచాయత్ ఎంపవర్మెంట్ అన్నమాట ఇది బేసిక్ గా ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్. అంటే ఆ ప్రాంతంలో ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ జరిగితే దాని ద్వారా ఉత్పన్నమయ్యే ఆదాయం ఆ పంచాయతీకి చెందుతుంది. సో ఇటువంటి చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. సో ఆ తర్వాత ఇక వన్స్ వీళ్ళ ప్రిన్సిపల్స్, వీళ్ళ సిద్ధాంతాలు ఈ విధంగా ఉండడం వల్ల దాన్ని కొనసాగించడానికి వాళ్ళు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వాలు కూడా అనేక ప్రయత్నాలు చేశాయి. సరెండర్ పాలసీ అన్నది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా దీన్ని వదిలేసి సరెండర్ అవుతే వాళ్లను మళ్ళా జనజీవన స్రవంతిలో వాడిని మళ్ళా తీసుకొస్తాం,
తర్వాత వాళ్లకు సంబంధించిన కొంత అమౌంట్ ని ఇచ్చి వాళ్లకు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నది. సో ఈ సరెండర్ పాలసీ వచ్చిన తర్వాత చాలా మంది సరెండర్ అయ్యారు. ఇప్పుడు మీరు అంటున్నట్టు మొన్న చూస్తే మల్లజుల్లా వేణుగోపాల్ అంటే భూపతి అన్న వ్యక్తి, అతను కూడా మొన్న సరెండర్ అవడం జరిగింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు అనేక మందితో. ఆ తర్వాత అనేక మంది సరెండర్ అయ్యారు. ఆ తర్వాత మధ్య భాగంలో చర్చలు జరపడం కూడా ఒక భాగం అని ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చలు జరపడం జరిగింది. జానారెడ్డి గారు ఐ థింక్ హోమ్ మినిస్టర్ గా ఉండేవారు. చర్చలు జరిపిన తర్వాత సీజ్ ఫైర్ ఆపరేషన్స్ కొన్ని రోజులు పెడతామని అగ్రి అయిన తర్వాత ఆ సీజ్ ఫైర్ టైంలో వీళ్ళు మళ్ళా రీకూప్ అవ్వగలిగారు. మళ్ళా వీళ్ళు బలాన్ని పుంజుకొని మళ్ళా సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఈ విధంగా వాళ్ళు చర్యలు చేయడం మొదలు పెట్టారు. అందుకని ఈసారి ప్రభుత్వం చర్చలకు ఏమాత్రము మేము సిద్ధంగా లేము, మీరు కావాలంటే సరెండర్ అవ్వండి అన్నది ప్రధానంగా ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం. దానితో ఆపరేషన్ కగార్ అన్నది మొదలుపెట్టి మీరు చూశారు అనేక మంది పెద్ద టాప్ మావోయిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్కౌంటర్స్ లో జరగడం, చాలా మంది సరెండర్ కూడా అయ్యారు. ముఖ్యంగా బసవరాజ్ అంటే నంబాల కేశవరావు, అతను ప్రధానమైన కమాండర్ గా ఉండేవాడు. అతను ఆర్ఈసీ వరంగల్ స్టూడెంట్, మాకు సూపర్ సీనియర్ ఆయన. నేను ఆర్ఈసీ వరంగల్ విద్యార్థి. సో అతన్ని కూడా బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావు అతను కూడా పోవడం జరిగింది. తర్వాత మెయిన్ గా ఈ గెరిల్లా ఆర్మీ యొక్క ప్రధానమైన సూత్రధారుడు ఈ సోకాల్డ్ హిడ్మా. సో ఇతను మనం సరెండర్ అవ్వద్దు, ఈ విధమైన సాయుధ పోరాటం కానీ ఈ శస్త్రాస్త్రాల ద్వారా ప్రభుత్వం మీద మనం ప్రతిఘటించాలి అన్న దాంట్లో అతను ఒక గ్రూప్ గా ఉన్నట్టు. ఆ తర్వాత దేవ్జీ గాని మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వారితో పాటు. సో ఇప్పుడు ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో వీళ్ళ మీద ఈ విధమైన ప్రెషర్ రావడం వల్ల వాళ్ళు ఏఓబి నుంచి, తెలంగాణ ఏఓబి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రావాలని, అంటే కొంతమంది కాకినాడ నుంచి వాళ్ళు శ్రీలంకకు కూడా వెళ్లాలన్నది కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో ది బెస్ట్ థింగ్ ఈస్ టు సరెండర్. ఏదైతే ప్రభుత్వం వారిని కోరుతుందో ఆ విధంగా సరెండర్ అవడం చాలా ముఖ్య విషయం. ఎవరైతే ఇవి బూటకపు ఎన్కౌంటర్లు ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా మేము సిబిఐలో ఉన్నప్పుడు ఆజాద్ అని వాళ్ళ టాప్ చెరుకూరి రాజ్ కుమార్ అనుకుంటా, అతని యొక్క ఎన్కౌంటర్ మన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. మీరే ఇన్వెస్టిగేట్ చేశారు కదా ఆ కేసు. ఆ సమయంలో సుప్రీం కోర్టు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చింది. సో ఇన్వెస్టిగేట్ చేసాం. అందులో చాలా సైంటిఫిక్ వేలో మేము దాన్ని ప్రాబబిలిటీ థియరీతో ప్రూవ్ చేసి దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అందువల్ల ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత దాన్ని పక్కన అలా వదిలేరు, దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది బూటాపాక్ ఎన్కౌంటర్ అని సిబిఐ చెప్పింది కదా సార్ అప్పుడు? లేదు, ఇట్స్ జెన్యూన్ ఎన్కౌంటర్ అని సబ్మిట్ చేశాం. జెన్యూన్ ఎన్కౌంటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది ఏమంటారంటే హేమచంద్ర పాండే అనే జర్నలిస్ట్ కూడా ఉన్నట్టు. హేమచంద్ర పాండే తర్వాత వచ్చేసి ఆజాద్, వీళ్ళిద్దరు ఉన్నది. అది మా కోర్టులో నడుస్తుంది ఇంకా ఆ విషయం. అంటే ఏంటంటే ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడు, ఎందుకంటే వాళ్ళు బ్యాండ్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన వాళ్ళు శస్త్రాస్త్రాలు తీసుకుని వాళ్ళు వచ్చి ఉన్నప్పుడు పోలీసు కూడా అక్కడ కోంబింగ్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఆ సందర్భంలో ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, ఎందుకంటే ప్రత్యక్షంగా మేము కూడా ఆపరేషన్స్ కండక్ట్ చేశాం కాబట్టి, అంటే వీరు చాలా మంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పినట్టు మాధవరెడ్డి గారు గాని, శ్రీపాదరావు గారు గాని, లేకుంటే మన కేఎస్ వ్యాస్ గారు, ఆ తర్వాత పరదేశి నాయుడు గారు, ఉమేష్ చంద్ర గారు, ఇటువంటి వాళ్ళు, ఇంకా భారతదేశంలో అనేక మంది రాజకీయ నాయకులు కూడా, విసి శుక్లా గారు, వీరందరినీ కూడా ఈ చర్యల్లో, తర్వాత వందలాది వేలాది మంది పోలీసులను కూడా అభ్యర్థిస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళని ఒక హీరోలుగా చిత్రీకరిస్తూ కొంత సంభాషణ జరుగుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బుల్లెట్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. కాబట్టి వీరు కావాలంటే ప్రజాస్వామ్య మార్గాల్లో వచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయండి, అది మనం అనుకుంటున్న ప్రధానమైన అంశం. కాబట్టి వారు నమ్మిన సిద్ధాంతాలు రాజ్యాంగబద్ధంగా కానప్పుడు వారి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాజ్యానికి ఉంటుంది, పోలీసు విభాగానికి ఉంటుంది. కాబట్టి వారు వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఈజ్ టు సరెండర్ అండ్ గెట్ ఇన్ టు ది జనరల్ పబ్లిక్ లైఫ్. జనజీవనంలో వాళ్ళు కలవాలన్నది నేను ఇచ్చే ప్రపోజల్. ఓకే, మనతో పాటు హరగోపాల్ గారు కూడా జాయిన్ అవుతున్నారు.